మాజీ ఎంపీ బాల్క సుమన్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని మంత్రి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు హక్కేనని, కానీ ఒక ఎంపీగా చేసిన వ్యక్తి రైలు పట్టాలు కొయ్యాలని, సింగరేణి కార్యాలయాలను కాల్చేయాలని పిలుపునివ్వడం బాధ్యత రాహిత్యమని మండిపడ్డారు. బాల్క సుమన్ మాటలు వింటుంటే ఆయన రాజకీయ ఉన్మాదిగా మారాడా అనే సందేహం కలుగుతోందని మంత్రి ఫైర్ అయ్యారు. ఆయన వ్యాఖ్యలపై వెంటనే రైల్వే పోలీసులు కేసు నమోదు చేయాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ బాల్క సుమన్ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోరాటం చేసే హక్కు ఎవరికైనా ఉంది. అందులో గౌరవంగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా చేసిన వ్యక్తి, పార్లమెంట్ మెంబర్ అంటే హైయెస్ట్ పీపుల్స్ హౌస్ ఎన్నికైన, నేను కూడా ఎంపీగా గెలిచిన కాబట్టి ఆ రోజు ఎన్నికల అధికారి పార్లమెంట్ మెంబర్ అని చేయడు, పీపుల్స్ హౌస్ రిప్రజెంటేటివ్ అని ఇస్తాడు. అది జాతీయ సంపద రైల్వే పట్టాలు కోసేయమని చెప్తా ఉంటుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. అతను రాజకీయ ఉన్మాదిగా మారిండా, ఎటువంటి ఆలోచనతోటి మాట్లాడిండు అనేటువంటి మాట నన్ను చాలా ఆశ్చర్యం చేసింది. ఎందుకంటే రైలు పట్టాలు వస్తే ఆ రైలు మీద మనందరూ కూడా ప్రయాణం చేయొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. నేనేం రాజకీయంగా వ్యక్తి టార్గెట్ ఓరియంటేషన్లో మాట్లాడుతలేను. ఆయన మాట్లాడిన మాటలకు మాత్రమే రియాక్షన్. ఐఎమ్ నాట్ ఎనీ పర్సనల్ ఇష్యూ. ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యుడిగా చేసిన వ్యక్తి, శాసనసభ్యుడిగా చేసిన వ్యక్తి, గవర్నమెంట్ విప్పుగా ఉన్న వ్యక్తి రైలు పట్టాలు కోసేయండి అని వాయిస్ విన్న తర్వాత నేను చెప్తాను. ఇది దుర్మార్గమైనటువంటి అంశం. కేంద్ర పోలీసులు కూడా రైల్వే శాఖ తరఫున రైలు పట్టాలు కోసేయమని చెప్పిండు కాబట్టి రైల్వే పరంగా కేసు రిజిస్టర్ చేయాల్సింది. అందరి తల్లి లాంటి సింగరేణి కార్యాలయాన్ని కాల్చేయమంటా ఉన్నాడు.